వాచింగ్. సార్ పార్లమెంట్ వాషౌట్, అమిత్ షా గైరాజులు. పార్లమెంట్ వాషౌట్ ఇంక 3 రోజులే ఉంది. ఈ ఫెరా బిల్లు దగ్గర నుంచి వాళ్ళు చాలా చాలా పెద్ద అజెండాతో వచ్చారు. ఓ బొద్దింక తమ ఆలోచనలన్నీ తలకిందులు చేస్తుందని వాళ్ళు భావించినట్టుగా లేరు. ఇప్పటి వరకు 2 బిల్లుల వందే మాతరం బిల్లు, ఆ పరీక్షల అవకతవకల సవరణ బిల్లు, అవి 2 అపోజిషన్ చూసి చూడనట్టుగా వదిలేస్తే నెగ్గబడిన అవి తప్ప కీలకమైన బిల్లులన్నీ అలాగే ఉన్నాయి. అందులో అతి ముఖ్యమైన నియోజకవర్గాల పెంపు అన్నది, అలాగే ప్రభుత్వం చాలా భారీ ప్రచారంతో తెచ్చినటువంటి FCRA బిల్లు, ఇలాంటివన్నీ, అలాగే మతాలకు సంబంధించిన ఇంకా కొన్ని అంశాలు, జనన మరణాల బిల్లు, ఇట్లాంటి చాలా బిల్లులు ఉన్నాయి. ఇవి చర్చకు రావడం లేదు. 2 సభల్లో కూడా సమావేశం అవ్వటం, వెనక్కిపోవటం. అలాగే ప్రభుత్వం ఎంత ఒత్తిడి చేసినా, మొదటిసారిగా కిరణ్ రిజిజు వెళ్ళి రాహుల్ గాంధీని కలిసి మీ సహకారం ఇవ్వండి అని అడిగినా కానీ మీరు క్షమాపణ చెప్పాలి, రామ మందిరం విషయంలో మాట్లాడాలి, ఇవి 2 అయ్యే వరకు మేము తగ్గేదే లేదని ప్రతిపక్షాలు చాలా దీక్షగా పట్టుదలగా ఉన్నాయి. అందుకనే ప్రభుత్వం యొక్క పథకాలన్నీ కూడా విఫలమయ్యాయి. ఈ లోపల బయట జరిగిన పరిణామాలు, రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలు మోడీని ముఖ్యంగా పూర్తిగా ఇరగాటంలో పెట్టాయి. దాంతో ఆయనకు అడుగు వెనక్కేసి RSS అధినేత మోహన్ భగవత్ను ముందుకు పెట్టిన పరిస్థితి కూడా మనం చూసాం. ఇప్పుడు ఇద్దరు, మోదీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఎందుకు పార్లమెంటుకు రారు? మీరు వీడియోలో చెప్పే విషయాలు, మీరు IITకి వెళ్ళి చెప్పే విషయాలు పార్లమెంట్కి వచ్చి చెప్పండి, మీడియాకి చెప్పండి అంటే చెప్పడం లేదు. అంటే ఒక విధమైన భయం ఆవరించింది. అరుంధతి రాయ్ ప్రఖ్యాత రచయిత్రి, ఆమె రాసినటువంటి వాళ్ళ అమ్మ మీద రాసిన నవల కాదు, కథాత్మక నవల, అది హిందీలోకి అనువాదం అయినప్పుడు నిన్న అన్నారు, మోదీ 24 ఏళ్ల నుంచి నిర్మించుకున్న ఇమేజ్ ఒక్క దెబ్బతో జన్జీ మొత్తం కుప్ప కూల్చేసింది, మళ్ళీ కొత్త ఇమేజ్ కోసం ఆయన పాకులాడుతున్నాడని. అదే మాట రాహుల్ గాంధీ కూడా నిన్న మాట్లాడుతూ అన్నారు. నిన్న రాహుల్ గాంధీ యూత్తోనే మాట్లాడారు, మోదీ యూత్తోనే మాట్లాడారు, మోహన్ భగవత్ యూత్తోనే మాట్లాడారు, అందరూ యూత్తోనే మాట్లాడుతున్నారు. కానీ మాకు కావాల్సిన పార్లమెంట్లో చేయట్లేదు. ఈ అభిజిత్ దీప్కే అని ఆయన ప్రధానమంత్రికి ఒక ఇది చేశారు నిన్న సూచన, మీరు అవి మాట్లాడడం ఎందుకు, పరీక్షలు, విద్యా ఉద్యోగాల గురించి మాట్లాడండి, మేము సమస్య ఎదుర్కొంటుంది ఆ విషయంలోనే. ఆ విషయాలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఇప్పుడు ఈరోజు దేశవ్యాప్తంగా జైల్ భరో అని జరుపుతున్నారు. కార్మికులు, అన్ని సంఘాలు దేశమంతటా ఎక్కడికెక్కడ ఒక దిగ్బంధనలాగా, ముఖ్యంగా ఈ లేబర్ కోడ్స్, రైతులకు ధరలు రాకుండా వస్తున్న గ్రామీణ దురవస్థ, మనం ఇందాక చర్చించిన పౌర హక్కుల మీద దాడి, ఇలాంటి అంశాల మీద జైలు భరో కూడా జరుగుతుంది. బయట ఈ విధంగా ఉద్యమాలతో ఉడికిపోతున్న సమయంలో పార్లమెంట్లో అలవాటైన పద్ధతుల్లో దేశభక్తినో లేకపోతే మతపరమైన చర్చలతోనో పక్కదో పట్టించడం అన్నది ప్రభుత్వానికి సాధ్యం కాలేదు. అందుకనే బహుశా ఇంకా 2 రోజులు కూడా గడిపేస్తారు అనే అందరూ భావిస్తున్నారు. అప్పుడు ఏమవుతుందంటే ఈ సెషన్ మొత్తం దాదాపు వృధా. ఇంత కీలకమైన సమయంలో యువత సమస్యలు లేవనెత్తితే వాటి మీద దిశానిర్దేశం చేసే బదులు అది ఇది మాట్లాడేసుకొని సభనే వృధా చేసుకున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఇది చాలా విచారం కలిగిస్తుంది. దీనికంటే భేషజాలకు పోకుండా సూటిగా జరిగిన దానికి విచారం వెలిబుచ్చితే, మరి వీడియోలో వెలిబుచ్చిన విచారం ప్రత్యక్షంగా వెలిబుచ్చడానికి అభ్యంతరం ఏంటి? అంటే ప్రభుత్వం భయపడుతోంది. ఖచ్చితంగా చెప్పాలంటే మోదీ, అమిత్ షాలు వెనుకంజ వేశారన్నది స్పష్టం. ఆ మేరకు ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ బాగా పుంజుకున్నారు. యోగి ఆదిత్యనాథ్ మళ్ళీ జన్జీని ఆకట్టుకోవడానికి ఏం చేయాలని యోగి ఆదిత్యనాథ్ కొత్త చిట్కాలు తెస్తున్నారని ఈరోజే కొన్ని చిట్కాలు మనకు మీడియాలో కనపడుతున్నాయి. వీళ్ళే కాదు, ఆంధ్రప్రదేశ్ సంగతి మనం మాట్లాడాము, ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ కూడా మళ్ళీ మేము బాగా పుంజుకున్నాము, మా పార్టీ ముందుకు వస్తుందని కూడా ఆయన ప్రకటించారు. అది జరుగుతుంది.